ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అవధూత ఒక గొప్ప అవధూత అండి. ఎప్పుడు కూడా ఇలానే పూలతో కప్పబడి ఈ దర్గా ఉంటుందండి. ఈయన 300 ఏళ్ల నుంచి కూడా గుంటూరు నగరంలోనే స్థిరపడ్డారండి. ఈయన గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారం వద్ద స్థిరపడ్డారు. ఈయన ఇస్లాం మత గురువు. అలాగే ఈయన 1685 నుంచి 1895 వరకు కూడా జీవించి ఉన్నారండి. ఈయన సయ్యద్ వంశంలో తమిళనాడులోని తిరుచినాపల్లిలో పుట్టిన వలి. ఈయన బాల్యంలోని ఇల్లు వదిలివేసి తపస్సు చేస్తూ దేశయాటన చేస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం, గుంతకల్లు, నెల్లూరు దగ్గర కసుమూరు, రాజమండ్రి దగ్గర గోకవరం, విశాఖపట్నం, పరాడకొండ, కర్నూలు జిల్లా పత్తికొండ మండలం, కొత్తపేట మరెన్నో ఊర్లు తిరిగి వయోవృద్ధుడిగా గుంటూరు వచ్చి స్థిరపడ్డాడండి. ఈయన నల్లని శరీర ఛాయ వలన నల్ల మస్తాన్గా, అలాగే కాలే మస్తాన్గా పిలువబడ్డారు ఈయన. అలాగే చనిపోయిన మేకను బ్రతికించడం, మాంసంగా మారిన కోడిని తిరిగి యథార్థ రూపంలో తెప్పించడం, తన శరీరం ముక్కలుగా చేసి తిరిగి ఒకటై బ్రతకడం లాంటి మహిమలు చూపించడాన్ని వలన భక్తులు ఆయన్ని నమ్ముతారండి. ఇదే ఖండయోగి సిద్ధి అని కూడా అంటారు. బాబా కూడా ఇలానే అద్భుతమైన ఖండయోగం చేసేవారని మన అందరికీ తెలుసండి. అలాగే ఈ అవధూత కూడా చేశారని అందరూ నమ్ముతారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళకి బాగలేకపోయిన ఏదైనా ధూళి, గాలి అని కానీ, లేకపోతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ధూపం వేసి, అలాగే వీళ్ళు ఒక తాయెత్తిస్తారండి. ఆ అవధూతను తాకిచ్చి అది మనం కట్టుకున్నా కూడా మనకి ఆరోగ్యం బాగుపడుతుందండి. ఇది చాలా మంచి స్థలం అండి. దాదాపు 300 ఏళ్ళు ఆయన ఒకే చోట ఉన్నాడంటే అది ఎంత గొప్ప స్థలమో మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ధూపం చూడండి ఎంత చక్కగా పిల్లలందరికీ వేస్తున్నారో చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ మహిమ లేదు అనుకుంటే మాత్రం అది తప్పండి. ఇక్కడ ఖచ్చితంగా మహిమ ఉంది. తప్పకుండా అందరూ దర్శించండి. చాలా గొప్ప స్థలం అండి ఇది. థ్యాంక్ యూ.